నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషాని. ఈరోజు నేను జహీరాబాద్ రంజోల్లో ఉన్నాను. వార్డ్ నెంబర్ 6లో మా కౌన్సిలర్ గారు ఇంట్లో ఉన్నాను. నరేష్ గౌడ్ ఇంట్లో. నరేష్ గౌడ్ కౌన్సిలర్ గెలిచినప్పటి నుంచి మంచి పనులు చేస్తున్నాడు. మంచి ప్రజానాయకుడు. మీడియా వాళ్ళకు కూడా మంచిగా మర్యాద ఇచ్చారు. చాలా విలువిచ్చారు మీడియా వాళ్ళకు కూడా. ఏ పని చేసినా కానీ రంజోల్లో తప్పకుండా నేను మీడియా సపోర్ట్ తీసుకుంటాను. మీడియా లేకపోతే అసలు ఇవన్నీ సమస్యలు ప్రజలకు తెలియయి. ఎందుకంటే మీడియా దిక్కుకి ఏ కౌన్సిలర్ పని చేసినా కానీ, సర్పంచ్లు పని చేసినా కానీ, ఎమ్మెల్యే పని చేసినా కానీ మీడియా దిక్కుకే ప్రజలకు తెలుస్తుంది. వాస్తవానికి మీడియా మిత్రులు మంచి వాళ్ళు. మీడియా ఉన్న వాస్తవాలు పెడతారు కనుక మీడియా సపోర్ట్ తీసుకుంటున్నారు. నరేష్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన నోటితోటి విందాము. ఇంకొకటి విషయము, మన జహీరాబాద్లో కొంతమంది కౌన్సిలర్స్లు ఏరియాలకు పోతే వార్డ్ నెంబర్ తిరుగుతున్నాను. నేను ప్రతి జహీరాబాద్లో ప్రతి వార్డుకు తిరుగుతున్నాను. నేను కొంత వార్డు సర్పంచ్లు విలేజ్లో రావద్దు, ప్రజలతోటి ఏం మాట్లాడద్దు, మేము మేము కౌన్సిలర్ చెప్పింది వార్తలు పెట్టాలి, లేకపోతే మా విలేజ్కి రావద్దు, నా వార్డు నెంబర్లకు రావద్దు, ప్రజలకు ఏమీ అడగద్దు, ప్రజలు చెప్పింది తప్పు, మేము కౌన్సిలర్ చెప్పిందే నిజం ఉంటుంది, ప్రజలు అబద్ధాలు చెప్తారని కొంతమంది సర్పంచ్లు కొంతమంది మన కౌన్సిలర్స్ చెప్తున్నారు ఈ మాట. ఇప్పుడు వార్డ్ నెంబర్ 4 కౌన్సిలర్ ఇలా చెప్పారు. వార్డ్ నెంబర్ 19, వార్డ్ నెంబర్ 20, వార్డ్ నెంబర్ 21, వార్డ్ నెంబర్ 27, 27 వార్డ్ నెంబర్ 25, వార్డ్ నెంబర్ 37. ఈ వార్డులలో కౌన్సిలర్స్ ఏమంటున్నారంటే ఏరియాకు రావద్దు, వస్తే కౌన్సిలర్ చెప్పినట్టే వార్తలు పెట్టాలి, ప్రజలు చెప్పింది వార్తలు పెట్టద్దు అని ఆరోపించారు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా. నేను ప్రజలకు తెలియజేస్తున్నాను, ఏ సర్పంచ్లు అయినా కౌన్సిలర్స్లు అయినా కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే, కౌన్సిలర్ పని చేయలేకపోతే నాకు తెలియజేయాలని కూడా చెప్తున్నాను ప్రజలకు. నా నంబర్ కూడా ఇస్తున్నాను, నోటెడ్ చేసుకోండి. నా నంబర్ 8862474666. ఇది నా వాట్సాప్ నంబర్. ఏ కౌన్సిలర్లకు భయపడద్దు, ఉన్న వాస్తవాలు నాకు చెప్పండి, నేను కళ్ళతో చూస్తాను, ఆధారాలతో సహా నేను వార్తలు పే చేస్తాను. మా ఛానల్ ప్రజల రక్షణ ఉంటుంది, ప్రజలకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు జహీరాబాదు నేను చైర్మన్ దగ్గరికి వెళ్ళానండి. చైర్మన్ గారు చాలా మర్యాద ఇచ్చారు, ఇంట్లో కూర్చొని అడిగింది ఆన్సర్ ఇచ్చారు. మీడియా వాళ్ళు అడిగింది ఆన్సర్ ఇచ్చారు. బాగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జహీరాబాద్ టౌన్ చైర్మన్ గారికి. అట్లనే డిప్యూటీ చైర్మన్ మేడం గారు కూడా మీడియా వాళ్ళకు బాగా మర్యాద ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. మరి ఒక ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ మీడియా వాళ్ళకు ఇన్సర్ట్ చేస్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్ ప్రజలకు అడగద్దు, ప్రజలు చెప్పింది వార్తలు పెట్టద్దు, మేము కౌన్సిలర్ మేము చెప్పినట్టే వార్తలు పెట్టాలని చెప్తున్నారు. లేదు, ప్రజలు చెప్పిందే వార్తలు పెడతాం. మేము ఏరియాలో తిరిగి, ప్రతి ఒక్క గల్లీ తిరిగి, ప్రతి చౌరస్తలో తిరిగి వాస్తవమా కాదా అని తెలుసుకొని మేము వార్తలు పెడతాము. ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్. ఆధారాలు ఉంటేనే మేము ఇది అధికార దృష్టికి తీసుకెళ్తాము. ఆధారాలు లేనిది మేము ఏ వార్తలు పెట్టామని కూడా తెలియజేస్తున్నాను. కౌన్సిలర్కు ఇది హెచ్చరిక. మీడియా వాళ్ళ మీద రౌడీజం చేసుడు మంచిది కాదు, మీడియా వాళ్ళకు తిట్టుడు మంచిది కాదు. దమ్ముంటే నేను కౌన్సిలర్కి చెప్తున్నాను, మా ఛానల్ మైకు పెడతాను, మైకు ముంగండా మాట్లాడే దమ్ముంటే. మీరు ఒకవేళ కౌన్సిలర్స్ తప్పులు చేయలేకపోతే మరి అది చెప్పండి, మీడియా దృష్టికి తీసుకెళ్ళండి. మీడియా మీ అండగా ఉంటుంది. మీడియా ప్రతి ఒక్క అధికార వాళ్ళ దిక్కు ఉంటుంది, ప్రతి ఒక్క ప్రజల దిక్కు ఉంటుంది.
మీడియా వాస్తవానికి ప్రజల దృష్టికి తీసుకెళ్తాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్తే. నా పేరు నరేష్ గౌడ్, జైరాబాద్ 6వ వార్డ్ మున్సిపాలిటీ. మా అమ్మ కౌన్సిలర్ అభ్యర్థి. మరి 6వ వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి నాపై నమ్మకంతో ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటానని చెప్తున్నా. మరి వారు ఏ విధంగానైతే నమ్మకంగా నన్ను గెలిపించారో వాళ్ళందరికీ వాళ్ళు పెట్టుకున్న ఆశలను, అభివృద్ధి పనులను తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ విజయం నా ఒక్కడిది కాదు, 6వ వార్డు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరిది తోడుండి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత దశాబ్ద కాలం నుండి మున్సిపాలిటీలో ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటపడింది. కాబట్టి ఈరోజు ఆ అభివృద్ధిని ఎక్కడెక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, పెన్షన్ సమస్య కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి పేదవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగనీయకుండా అన్ని విధాలుగా ఎల్లవేళలా తోడుండి, మరి నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని అడిగేటట్టు చేస్తా అని హామీ ఇస్తున్నా. ప్రజలందరికీ, 6వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు పింఛన్ గురించి చెప్పారు కదా, చాలా మందికి పింఛన్స్ లేవు. అవును, హక్కు అంటే అర్హులైన వాళ్ళకి పింఛన్ దొరకలేదు. వాళ్ళ గురించి సార్, అర్హులైన పెన్షన్లకి ఎలిజిబిలిటీ తీసుకొని దానికి తగిన డాక్యుమెంట్స్ తీసుకొని మాకు ఎంపీ సార్ దృష్టికి, మా ఇన్ఛార్జ్ సార్ దృష్టికి, పెద్దలందరి దృష్టికి తీసుకుపోయి ప్రత్యేకంగా వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిరగనీయకుండా వాళ్ళ డాక్యుమెంటేషన్ మా టీం తీసుకొని, మేము తీసుకొని దగ్గరుండి తీసుకొని వాళ్ళకి పింఛన్, అర్హులైన వాళ్ళందరికీ పింఛన్ ఇప్పిస్తాం. సార్, ఇప్పుడు మన వార్డ్ నెంబర్ 6లో కొంతమంది వికలాంగులు ఉన్నారు. వికలాంగుల గురించి ఏం చేస్తారు సార్? వికలాంగులకు దగ్గరుండి వాళ్ళకు చేయాల్సిన సాయం, సొంత డబ్బుతో కానీ ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి సాయాన్ని దగ్గరుండి అందిస్తాం. వాళ్ళు సాయం చేస్తున్నారు కానీ తర్వాత చేయరు కదా సార్, మాట ఇస్తారు, మాట తప్పుతారు కదా. ఇప్పుడు ఈ మాట ఇచ్చినాం, మీరు ఇప్పుడు లైవ్ రికార్డ్ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ మేము చేసి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. మీరు ఆ వీడియో క్యాప్చర్ చేసుకొని దాంట్లో సార్, ఇంకొకటి, చాలామంది పేదవాళ్ళు తల్లిదండ్రులు కట్నాలు ఇయ్యాక చాలా బాధపడి మ్యారేజ్ చేయక వాళ్ళు ఉరేసుకుంటున్నారు సార్. గిసొంటోళ్ళకి హెల్ప్ చేస్తారా లేదా సార్? తప్పకుండా చేస్తాం. మా ఇంటికి మాకు తెలిసిన ప్రతి సమస్యని పేదవారికి అండగా నిలిచేందుకు మా సాయశక్తుల కృషి చేస్తాం. ఇంకో కొంతమంది సార్, ఇప్పుడు అనాథ పిల్లలు ఉన్నారు సార్, తల్లి తండ్రి లేని వాళ్ళు అనాథ పిల్లలకు హెల్ప్ చేయగలుగుతారా సార్? తప్పకుండా. మేము ఇంతకుముందు కూడా చేసాం, ఇప్పుడు కూడా చేస్తాం. మేము ఎలాంటి పదవిలో లేనప్పుడు కూడా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి తెలిసిన ప్రతి పేదవారికి, విద్యార్థులకు కానీ అందరికీ సాయం చేసాం. ఇప్పుడు ఇంకా మా పైన బాధ్యత పెరిగింది, తప్పకుండా చేస్తాం. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? మాకు టోటల్ 2194 పోల్ అయినాయి. 1378 మాకేసి సార్. ఒకవేళ ఇప్పుడు మీరు వార్డ్ నెంబర్ 6లో రంజోల్లో ఇచ్చిన మాట ప్రకారం నిలబడకపోతే సార్? నిలబడకపోతే నెక్స్ట్ మళ్ళీ అంటే మేము కాదు, వేరే వాళ్ళు చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మేము పనులు చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మాట తప్పుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్తున్నారు. మాట తప్పే పార్టీ అంటే మాట తప్పుతారు సార్. కొంతమంది ఉన్నారు, అందరు మాట తప్పేటోళ్ళు లేరు కదా సార్. కొంతమంది పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది కొంతమంది ఏం చేస్తారంటే అంటే చెప్పి చేయరు, చెప్పకుండా చేస్తారు సార్ కొంతమంది. కూడా చేస్తాం. ప్రతి విద్యార్థికి ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో 3.5 లక్షలు పెట్టి ప్రతి విద్యార్థి, పేద విద్యార్థులకు యూనిఫామ్ మరియు ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎప్పుడు ఇది ఎలక్షన్ కన్నా ముందు సార్, 6 months 8 months ఎలక్షన్తో సంబంధం లేకుండా వాళ్ళకు ఒక టీమ్ స్పిరిట్ ఇది చేయాలని చెప్పి ప్రతి విద్యార్థికి యూనిఫామ్, ఐడి కార్డ్స్ అందించడం. వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ ప్రతి సాటర్డే మీకు కనిపిస్తుంది కళ్ళ ముందు, మీరు ఎప్పుడైనా వీడియో తీసుకోవచ్చు. సాటర్డే రోజు ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకొని పోతారు సార్. ఇప్పుడు ఫస్ట్ ఏం పని చేస్తున్నారు సార్? ఇప్పుడు మన రంజోల్ విలేజ్లో వార్డ్ నెంబర్ 6లో ఫస్ట్ పని ఏం చేయబోతున్నారు? నీటి సమస్య ఉంది కొంతమంది. ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ పని చెప్పండి. ఫస్ట్ పని ఒక 2 బోర్లు ఉన్నాయి, నీటి సమస్య. ఫస్ట్ ఆ బోర్లు వేసి తర్వాత ఎక్కడెక్కడ సీసీ రోడ్లు, ఎక్కడెక్కడ డ్రైనేజ్లు, ఎక్కడెక్కడ వీధి లైట్లు అవసరం పడతాయో మేము ఎవ్రీ సండే ఒక ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ముందుకు. రెండోది వీధి లైట్లు సార్, ఎక్కడ కూడా
సిక్స్త్ వార్డ్లో ఏ ఏ గల్లీలో కూడా వీధి లైట్లు వెలగకుండా ఉండనీయం. సార్ నిన్న ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసి గెలిచిరని చెప్పిర్రు కాంగ్రెస్ మీ రంజోల్ విలేజ్లో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేశారంటే ఏ విధంగా మోసం చేశారని చెప్పి చెప్తారు. చెప్పారట చీటింగ్ చేశారు. చీటింగ్ చేసే ప్రజలు అందరూ మంచి వ్యక్తి ఉంటే గెలిపించుకోరు కదా సార్, మంచి వ్యక్తి ఉంటేనే గెలిపించుకుంటారు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నిందలేస్తున్నారు కదా సార్, ఎస్తురా లేదా సార్? అది మరి వాళ్ళు ప్రూఫ్ చేయాలి కదా. ప్రజలు ఇచ్చే తీర్పు ఒక మంచి వ్యక్తిని చెడ్డపెట్టి తేవాలంటే వాళ్ళకే చెడ్డపేరు వస్తాయి కదా సార్. ఎవరైతే చెడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ ప్రజల అభిప్రాయం క్లియర్గా చూపెట్టారు కదా. ప్రజల అభిప్రాయం ఎంతమంది ఎన్ని చెడ్డ దుష్ప్రచారాలు చేసినా అల్టిమేట్గా పబ్లిక్ చేయాల్సింది చేసి చూపెట్టారు. అల్టిమేట్గా తీర్పు వచ్చింది కదా, నిన్నటితో తీర్పు వచ్చినట్టే కదా. ఇంకా దాంట్లో ఎవరు నిజాయితీ, ఎవరు అబద్ధం, ఎవరు నిజం అనేది అర్థమైపోయినట్టు సార్. ఇప్పుడు మన పేరు, నరేష్ గౌడ్, ఏ విలేజ్, ఏ మండల్, ఏ డిస్టిక్ చెప్పండి సార్. సంగారెడ్డి డిస్టిక్ సార్. సంగారెడ్డి డిస్టిక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని నేను, యూత్ కాంగ్రెస్ సార్. విలేజ్లో ఏమేమి చేస్తున్నారు? రెండు మూడు కొంచెం ఇప్పుడే ఇంతకుముందు గతంలో కూడా చేసినాం. గతంలో సొంత నిధులతో 5 బోర్లు వేసాం. ఇప్పుడు కూడా నా శాయశక్తుల గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కానీ మరియు అలాగే ఎక్కడ నా అవసరం ఉన్నా చేస్తాం. సార్ మీరు ఇప్పుడు వికలాంగులకు ఆదుకుంటారా సార్? 100% వికలాంగుల గురించి చెప్తున్నా సార్. వికలాంగులకు ఆదుకుంటాం. పేద తల్లి తండ్రి లేని అనాథ పిల్లలకు సాయం చేయగలుగుతారా సార్? సాయం చేస్తాం. మా వార్డులో ఎవరున్నా, ఎట్లాంటి పేదవారున్నా వాళ్ళకి ఏ విధంగా మేము చేయగలుగుతాం ఆ విధంగా. కొంతమంది మహిళలు ఒక 80-90 సంవత్సరాల వయసు ఉన్నాయి సార్, భర్తలు లేని వాళ్ళకు ఏం సాయం చేయగలుగుతారు సార్? ఇటువంటి సాయం చేస్తే వాళ్ళ ఆశీర్వాదంతో మీరు మంచిగా ఉంటారు సార్. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ వస్తుందా లేదా ఫస్ట్ చూస్తాం. రాకపోతే ఎవరైతే 80-90 సంవత్సరాల్లో మా సొంతంగా వాళ్ళకి మంత్లీ ఒక 500 సాయం చేయొచ్చే టీం రాసుకొని సాయం చేస్తాం సార్. ఇప్పుడు నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని సార్. ఇప్పుడు చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ కొంతమంది నాయకులు ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు సార్? ఇప్పుడు మీడియా వాళ్ళతోటి కూడా పైకి వస్తారు కదా సార్, పేరు సంపాదించుకుంటారు కదా, మీడియా వాళ్ళకి ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు సార్? మాకైతే మా దృష్టికి మేము చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది, అంటే మీకు కాదు సార్ చెప్పేది, మీరు మంచి క్యాండిడేట్, మంచిగా మెజారిటీ తెచ్చుకున్నారు, ప్రజలు మీకు భారీ మెజారిటీ తెచ్చుకున్నారు, మీరు గుణం మంచిగా ఉన్నది కూడా చెప్పారు. కొంతమంది లీడర్స్లు గెలిచినాక ఒక మాట్లాడతారు, గెలిపాకన్నా ఒక మాట మాట్లాడతారు. ఎందుకంటే చేస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం మనమేం చెప్పగలుగుతాం? ఒకరి ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు చిన్న మీడియా వాళ్ళకి తీసి పారేస్తారు. చిన్న మీడియా పెద్ద మీడియా ఒకటే కదా సార్. ఇప్పుడు మాది టీవీ 9, నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. చెప్పండి సార్. మేమైతే మా అభిప్రాయం అందరినీ సరి సమానంగా చూసి అందరితో మంచిగా ఉంటాం. నా వరకు చెప్పగలుగుతాను, నేను వేరే వాళ్ళ విషయం నేను చెప్పలేను కదా సార్. ఒక రిక్వెస్ట్ సార్ మీతోటి, ఎవరికైనా మీరు చేయకపోయినా కానీ సార్, పేదవాళ్ళకు మీరు గవర్నమెంట్ నుంచి కానీ మీరు సొంతం రిస్క్ తీసుకొని మీరు మా సొంత నిధులతోని గతంలో 10 ఏళ్ళ నుంచి మేము చేసినంత పేదవారికే. మాకు అభిమానించేది కూడా పేదవారే, మా దగ్గరికి వచ్చేది కూడా పేదవారే. మాకు ఈరోజు గెలిపించింది కూడా అందరూ పేదవారు. అందరూ ఏదో వాళ్ళకు మేము గతంలో చేసినటువంటి సేవ చూసి ఈ అబ్బాయి అయితే ఏదో చేయగలుగుతాడు, సొంతంగా చేసుకోగలుగుతాడు, చేయగలుగుతాడు అని చెప్పి నమ్మకంతోనే ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని తప్పకుండా నిరూపించుకొని అభివృద్ధికి స్పేస్ చూపిస్తాం సార్. థ్యాంక్ యూ. ఒకసారి మీ లాస్ట్ పేరు చెప్పండి సార్. నరేష్ గౌడ్ నా పేరు సార్. రంజోల్ విలేజ్, జైరాబాద్ మండలం.